గుడ్ మార్నింగ్. నేను సుధాకర్ పరుచూరి. ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్లో ఈరోజు భారతదేశంలోని యువత బోధనా విధానాల్లో బాగా ఒత్తిడికి గురవుతుంది. చదువులో ర్యాంకులు ముందుకెళ్ళే విధానంలో ఒత్తిడికి గురవటం వల్ల ఆత్మశూన్యతా భావం ఏర్పడుతుంది. తద్వారా ఎక్కువ మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇది చాలా బాధ కలిగిస్తుంది. యువతకి కాలేజీల్లో ఉపాధ్యాయులు మంచి స్ఫూర్తితో వారికి చైతన్యవంతమైన బోధనా పద్ధతులను మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ర్యాంకులు ఒకటే ప్రధానంగా చేయటం వల్ల ఎక్కువ మంది ఒత్తిడికి గురవుతున్నారు. దేశవ్యాప్తంగా బోధనా పద్ధతులని చైతన్యవంతమైన బోధనా పద్ధతులని మార్చాలని దేశవ్యాప్తంగా కోరుకుంటున్నాను. కలెక్టర్ కొడుకైనా, కండక్టర్ కొడుకైనా, పోలీస్ కొడుకైనా అందరికీ ఒకే ఒత్తిడి ఉంటుంది. ర్యాంకులు అనే ఒత్తిడి వల్ల తీవ్ర నిరాశకు గురవుతున్నారు. బోధనా పద్ధతులని దేశవ్యాప్తంగా మార్పులు చేసి జనరల్ నాలెడ్జ్ పెంచుతూ వారిలో ఆశాభావాన్ని కలగజేస్తూ ఈ ర్యాంకుల వల్ల ఎంతో ఒత్తిడికి గురవుతున్నారు. బోధనా పద్ధతుల్ని మార్చాలని దేశవ్యాప్తంగా బోధనా పద్ధతులను మార్చాలని ప్రియతమ ప్రధానమంత్రి మోడీ గారికి నేను సూచన చేస్తున్నాను. మన బోధనా పద్ధతుల్ని విద్యార్థులను చైతన్యపరుస్తూ భవిష్యత్తులో వారు ఉన్నత స్థాయికి ఎదుగుతూ నలుగురికి ఆదర్శంగా ఉండే విధంగా ఆ విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన బాధ్యత. సరికొత్త బోధనా పద్ధతులని దేశవ్యాప్తంగా అమలు చేయాలని ఎక్కువ మంది నిరాశకు లోనవుతూ యువత బలవంత మరణాలని పొందుతున్నారు. వారికి సరైన దారిలో నడపడానికి బోధనా పద్ధతులు మార్చాలని శ్రీ నరేంద్ర మోడీ గారికి నేను సూచన చేస్తున్నాను. ఇప్పుడున్న యువత ఈ ర్యాంకులు కావాలని విపరీతమైన ఒత్తిడి పొందుతున్నారు. యువతకు నేను ఇచ్చే సూచన ఏంటంటే ఈ ర్యాంకులు అవసరం లేదు. మనకి నిజమైన జనరల్ నాలెడ్జి, మన చదువు జనరల్ నాలెడ్జ్తో కలిపి మనం ముందుకెళ్ళచ్చు. ర్యాంకులు ఒక కొలమానంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. సమాజంలో మనం ముందుకెళ్ళాలంటే జనరల్ నాలెడ్జి ప్లస్ మనం స్థిరంగా నిలబడే శక్తిని కొనసాగించాలి. అంటే ఇది ప్రత్యేకంగా వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఎక్కువ మంది చదువుల్లో ఎక్కువ ఒత్తిడి వల్ల వారు జీవితాలను కోల్పోతున్నారు. ఈ ఒత్తిడిని అధిగమించే విధంగా మన దేశ ప్రధాని గారు మంచి బోధనా పద్ధతులు వెనక గురుకుల పాఠశాలలో అప్పుడు రాజులకి యుద్ధ విద్యలు అన్ని రకాలుగా నేర్పేవాళ్ళు. వాళ్ళకి ఎటువంటి ఎక్సర్సైజులు అన్ని రకాలుగా చెప్పేవాళ్ళు. నేను ఈ యువత ధైర్యంగా ఉండాలని కోరికతో చెబుతున్నాను. యువత మన జీవితాలు నిలబెట్టుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఒత్తిడికి గురి కాకూడదు. ఏ స్థాయి వ్యక్తులైనా ఒత్తిడిని దరిచేరనివ్వద్దు. ఈ ఒత్తిడి అనేది తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల వల్ల యువత ర్యాంకుల వల్ల నలిగిపోతుంది. కావున
దేశవ్యాప్తంగా బోధనా పద్ధతులలో చైతన్యపరుస్తూ భారతదేశాన్ని ఆదర్శవంతంగా విద్యార్థులను తీర్చిదిద్దే విధంగా శ్రీ నరేంద్ర మోడీ గారు చొరవ చూపెట్టాలని కోరుకుంటున్నాను. ఆత్మ బలిదానాల వల్ల యువత నలిగిపోతున్నారు. అందరికీ ధన్యవాదాలతో మీ పరచూరు సుధాకర్ రావు. అందరికీ మంచిగా జరగాలని కోరుకుంటూ